హలో. సార్ నేను సార్ మార్నింగ్ చేశాను కదా సార్. చెప్పండి. సార్ ఒక డౌట్ అండి. మాట్లాడుతూ ఉన్నారు, జనాలందరూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, ఓకే కరెక్టే. అయితే ఏంటి అంటే ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ లో రాజ్యాంగంలో 25 నుంచి 28 వరకు చెప్పారు కదండి. ఎవరి ఇష్టం వచ్చిన మతంలో వాళ్ళు ఉండొచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పారు కదా. అవును సార్, 100%. మరి ఇంకా దాని గురించి ఇప్పుడు రాజ్యాంగం మనకి అదే కదా మనకి మెయిన్. ఇప్పుడు 1950 జనవరి అంతకు ముందు ఎన్నో జరుగుతాయండి. మీరు నన్ను కొట్టచ్చు, నేను మిమ్మల్ని కొట్టచ్చు, అది వేరే విషయం. ఎప్పుడైతే 1950 జనవరి 26 నుంచి అసలైన రాజ్యాంగం, అసలైన దేశం మనకి ఏర్పడినట్టు అప్పటి నుంచి కంటిన్యూషన్ సార్ మనకి. అవును సార్, అవును కరెక్టే. మరి ఇంకా అలా ఉన్నప్పుడు ఇంకా ఈ డిస్ప్యూట్స్ అన్ని ఎందుకండి మనకి మళ్ళీ అలాగా ఇలాగా అదే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? అయిపోయిందా మీ ప్రశ్నే? చెప్పండి సార్. నేను చెప్తాను సార్ సమాధానం. మీరేం చెప్పారు? మొట్టమొదటిగా రాజ్యాంగం హక్కు ఇచ్చింది మత ప్రచారం చేసుకోవచ్చు అని. 100% నిజం అండి, మంచి మాట అది. కాకపోతే మన హక్కులు కూడా కొన్ని ఉన్నాయండి. ఉన్నాయి సార్, 6 హక్కులు ఉన్నాయి సార్. నన్ను చెప్పనండి సార్. ఓకే, మీరు ప్రశ్న మొత్తం మాట్లాడారు, నేను విన్నా. మరి నా సమాధానం మీ మధ్యలో మాట్లాడకుండా వినాలిగా. అలాగే సార్, నేను కూడా 6 అన్నానండి. 6 అదే సార్. ఎదుటోడి యొక్క స్వేచ్ఛకు నువ్వు భంగం కలిగించకూడదు, ఓకేనా? అంటే వాడు కూర్చుంటాడు రోడ్డు మీద, రోడ్డు మీద నిలబడతాడు, ఇంట్లో కూర్చుంటాడు. నువ్వెళ్ళేసి నా యేసుని నమ్మితే నీ పాపాలు పోతాయి, లేకపోతే వాడిని డిస్టర్బ్ చేయకూడదండి. ఎలా చేసుకోవచ్చు? అయ్యా నా యేసు దేవుడు రోడ్డు మీద అరుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎవరిని ముట్టుకోకూడదు, ఎవరిని టచ్ చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరింటో పాంప్లెట్ వేయకూడదు వితౌట్ పర్మిషన్. ఇప్పుడు అర్థమవుతుందండి నేను చెప్పింది? వితౌట్ పర్మిషన్ వాడింట్లో నీ పాంప్లెట్ ఇచ్చే హక్కు నీకు లేదు. అర్థమైందా సార్ నేను చెప్తుంది మీకు? వినండి. వాళ్ళు నమ్మినవి చెప్పుకుంటే వెళ్తారు సార్. నా ఇంట్లో వేయకూడదు సార్, నా ఇంట్లో సార్ ఒక నిమిషం, నా ఇంట్లో వేయకూడదు. మరి అందుకే చెప్తుంది, నువ్వు తెలుసుకొని వేయాలి. అదే నీ హక్కు, అదే నీ హక్కు అండి. మరి ఎవరి హిందూ తెలియదు కదా సార్. మరి తెలియనప్పుడు అదే నీ హక్కు అంటే ఊరికే నా హక్కులు నా ఇష్టం వచ్చింది నేను చేస్తానంటే. ఇప్పుడు నేను ఒకటే మాట అంట, ఆడింట్లో మీరేమంటారంటే ఆడింట్లో నేను వేసాను సార్, వాడిని ఇష్టమైతే తీసుకోమని లేకపోతే లేదంటాడు. నేను అదే అంటున్నా, నేను నా ఇష్టం వచ్చిన అమ్మాయి చేయి పట్టుకుంటా, తప్పే ఉంది. ఇష్టమైతే రమ్మని చెప్పు, లేకపోతే మానేసామని చెప్పు అన్నాను. అది కరెక్ట్ అయితే రాజ్యాంగ ప్రకారం? మరి అదే అంతేనండి. నా ఇంటికి వచ్చి నాకు ఇష్టం లేదు నీ పాంప్లెట్ నా ఇంట్లో వేస్తే నేనట్టు ఒప్పుకుంటా? నేను ఇల్లు కట్టుకుంది తెలియదు కదా. అదే సార్ నేను చెప్తుంది, తెలియదు కదా, తెలుసుకొని వెయ్యాలి. అలాగే సార్, ఇప్పుడు మన రామాలయం నిర్మాణం జరిగింది సార్, నేను చెప్తుంది మీకు అర్థమైందా? తెలుసుకొని వెయ్యాలి, నీ బాధ్యత అది. అలాగా సార్, మా ఇంటికి కూడా వచ్చి ఇచ్చారండి. ఏంటండి? ఉత్తరప్రదేశ్ లో రామాలయ నిర్మాణం జరిగింది కదా మొన్న. ఏమి ఇచ్చారు? మా ఇంటికి కూడా తీసుకొచ్చి పాంప్లెట్ ఇచ్చారండి. ఏమి ఇచ్చారు? పాంప్లెట్ ఏమి ఇచ్చారు? రాముడికి ఇప్పుడు అడిగిన దానికి మీరు సమాధానం చేయాల్సింది మీరు చేయండి. అడిగిన దానికి సమాధానం చెప్పడం నేర్చుకోండి సార్. ఏమని ఇచ్చారు? పాంప్లెట్లు ఏముంది? అసలు పాంప్లెట్ ఇవ్వకూడదు కదా సార్. ఇక్కడ ఇప్పుడు నేను అదే చెప్తున్నా, క్రిస్టియన్ సంగతి వాళ్ళకి తెలియదు సార్. ఒక నిమిషం, నా మాట వినట్లేదు. అదే నా మాట వినండి. దాంట్లో గనక నా దేవుడిని నమ్ము, నా దేవుడే నిజ దేవుడు, నా దేవుడే అని చెప్పి సార్ వింటారా? మధ్యలో మాట్లాడుకొని వింటారా? వినరా మీరు? అలాగే సార్, అసలు పాంప్లెట్ ఇవ్వకూడదంటే అరే వినండి సార్, మీరు వినండి. ఇప్పుడు నా దేవుడే నిజ దేవుడు, నా దేవుడు నీ కోసం చచ్చిపోయాడు, రక్తం గార్చారనే పాంప్లెట్ తప్పు. దాంట్లో కనుక నిజమైన దేవుడు అంటున్నారు కదండి సార్, అక్కడ రాశారండి పాంప్లెట్ ఏముంది చదవండి, నేను వింటాను. నా రాముడి నమ్ము, నా రాముడి నమ్ము, రాముడే నిజమైన దేవుడు, రాముడు నిజమైనది అంటున్నారు కదా సార్ వీళ్ళు కూడా. సార్ మీరు ఎందుకంటే పిచ్చి మాటలు మాట్లాడతారు? ముందాగి ఏమైనా ఉన్నారా? రాముడు నిజదేవుడు అనే మాట క్రైస్తవులు తప్ప ఎవరు వాడరండి. ఏం మీకు మైండ్ పొద్దునే దొబ్బిందా ఏంది సార్? మరి రామాయణం జరిగింది, జరిగిన ఆధారాలు సార్. ఇప్పుడు నిజదేవుడు అనే పదం సార్, ఒక నిమిషం, అర్థాలు కాదండి. నిజ దేవుడు అని చెప్పి ఏదైనా పాంప్లెట్ రాస్తే నాకు చూపించండి. ఇప్పుడు రాముడు నిజమైన దేవుడా కాదా మీ దృష్టిలో? నిజమైన దేవుడు అంటే నిజం సార్. మళ్ళీ నిజమైన దేవుడు అదే మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నారండి? మీకు పెళ్ళయిందండి? మీకు పెళ్ళయిందా?
అక్కడ నిజము సార్ అబద్ధం నీకు కాదు, పెళ్ళయిందా? అంతే, just. నీకు పెళ్ళయిందా చెప్పండి. అంతేగాని అరే సార్ మీరు అడిగిందని చెప్పి నీకు పెళ్ళయిందా? పెళ్ళైన దానికి దీనికి సంబంధం ఉంది, అదే చెబుతున్నా, సంబంధం ఉంది, అందుకే అడిగాను. రామాయణం నిజం, రామాయణం ఆధారాలు సార్ ఒక మాట అండి, నిజమే కదా. నీకు పెళ్ళయిందా? అరే ఫస్ట్ చెప్పండి సార్, నీకు పెళ్ళయిందా? అయిందండి. మరి ఇప్పుడు నీ భార్య నిజమైన భార్య అని అనుకోండి, నీ భార్య నిజమైన భార్య సార్ వినండి, నీ భార్య నిజమైన భార్య అంటే అబద్ధ భార్యను అనుమానించినప్పుడు ఆ మాట వస్తుందిగా. నిజమైన భార్య, నిజమైన తల్లి, ఈ పదాలు ఎప్పుడో వాడతారో తెలుసా? అబద్ధం అనుమానం వచ్చినప్పుడు వాడతారండి. ఇప్పుడు రాముడు నిజమైన దేవుడు కాదండి? అసలు దేవుడు అంటే నిజం సార్, మళ్ళీ నిజం అనే పదం ఎందుకు చేస్తారన్నా? ఇప్పుడు క్రైస్తవులు, ఒక నిమిషం వినండి, క్రైస్తవుల్లో దమ్ము లేక నిజ దేవుడు, పరిశుద్ధ దేవుడు ఇలాంటి పదాలు వాడుకున్నారు. దేవుడికి అలాంటి పదాలు అవసరం లేదండి. మీరు నమ్మకండి. నేను ఎక్కడ నమ్ముతానండి, ఏం చెప్పాడా అంటే వింటాం కానీ నమ్మం మేము. అదే అదే చెప్తున్నా, అట్లా మీరు కూడా విని వదిలేయండి. మా ఇంటికి వచ్చి ఇవ్వద్దని చెప్తున్నాను నేను. మీ ఇంటికి వచ్చి ఎవరిస్తారండి? అట్లా ఎవరెవరండి అట్లా? సార్ ఇప్పుడు యేసే చెప్పాడు కదా, సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పమని, అంటే ప్రతి కొంపలకు వచ్చి చెప్పమని చెప్పాడు కదా. అవును సార్. మరి ఆ యేసుని ఏం చేద్దాం చెప్పండి? రాజ్యాంగం కూడా ఇచ్చింది నాకు, రాజ్యాంగం కాదు సార్. ఇంతకు ముందు నేను అదే చెప్పాను మీకు, మళ్ళీ అదే మాట అడుగుతున్నారు. నా ఇంట్లో నా దేవుణ్ణి నమ్మండి అనే పాంప్లెట్ ఇచ్చే హక్కు మీకు లేదు. మీరు రోడ్డు మీద చెప్పుకుంటే వెళ్ళండి, మైకుల్లో చెప్పుకోండి, పోలీసులకి పర్మిషన్ తీసుకొని, లేదా టీవీలో చెప్పుకోండి, రేడియోలో చెప్పుకోండి, ఎక్కడ చెప్పుకుని ఎవరికి ప్రాబ్లం లేదు. నేను రోడ్డు మీద కూర్చుంటే నాకు ఇచ్చే హక్కు నీకు లేదంటున్నాను నేను. రాజ్యాంగం హక్కులు కూడా కాపాడమని చెప్పింది. మరి పాంప్లెట్ అంటే ఏంటండి? పాంప్లెట్ అంటే ఏంటి? అదే నేను చెప్తున్నా ఏనండి. పాంప్లెట్ లో ఏం రాసి, పాంప్లెట్ లో నేనేం చెప్పు రాసి జాయిన్ అవ్వండి, మా స్కూల్లో జాయిన్ అవ్వండి, లేదా మా దాంట్లో ఉండని చెప్పి ఎవరైనా ఇస్తారు సార్. అది సార్ మొత్తం వస్తారు లేకపోతే లేదు. అదే సార్, నేను ఒక అమ్మాయిని పట్టుకుంటే ఇష్టమైతే రమ్మని, లేకపోతే లేదు. దాంట్లో తప్పే ఉంది. అమ్మాయిల విషయం వేరు, ఇది ఎందుకు వేరే అవుతుందండి? ఇది వేరు, ఇది ఎందుకు వేరు? ఇది అప్పుడు అతను తెలియదు కదా, క్రిస్టియన్ హిందువో తెలియదు. ఎందుకు వేరు చెప్పండి? ఒక అమ్మాయిని చేయి పట్టుకున్నాను సార్, నీకు ఇష్టమైతే అమ్మాయికి ఇష్టమైతే వస్తే, లేకపోతే లేదు. దాంట్లో తప్పే ఉంది సార్. రామాలయం ప్రారంభోత్సవం మాకు కూడా ఇచ్చారండి పాంప్లెట్. సార్ ఇప్పుడు రాముడిని నమ్మమని చెప్పామని రాశారా దాంట్లో? ఎవరు? రాముడు నిజదేవుడు, రాముడు నమ్మని ఏమని రాశారా? అట్లా రాయకపోవచ్చండి. మరి ఇప్పుడు అట్లా రాస్తేనే ప్రాబ్లం. మీరు అట్లా రాయకుండా ఇవ్వండి పాంప్లెట్, అదే చెప్తున్నా. మా దేవుడు రామమయం అన్నారు కదండి. ఏంటండి? జగమంతా రామమయం అన్నారు. జగమంతా రామమయం, మా యేసు లోకరక్షకుడు అని మీరు చెప్పుకోవట్లేదా? అది అందుకని ఏంటంటే వాళ్ళు యేసు లోకరక్షకుడు చెప్పుకుంటారు. అదే సార్ నాకు నేను చెప్పుకోవచ్చు కదా, నా ఎదురుకు వచ్చి నువ్వు చెప్పకూడదు అంటున్నా, తప్పు అంటున్నా. అవునండి, వినేవాళ్ళకి చెప్తారు, పాటించేవాళ్ళు పాటిస్తారు, పాటించడం. కాదండి, మీరేం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? రాముడు దేవుడు, రాముడిని నమ్మండి అని చెప్పి ఎవడు పాంప్లెట్ పంచడండి. మన ఆలయం అది మొన్న జస్ట్ అది అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం. సార్ ఇప్పుడు ఒక నిమిషం అండి, మీరు ఏమైనా పొద్దునే కొంచెం ఏమైనా తాగారండి? అవునా? ఏమంటే అలాంటి మాటలు మాట్లాడకూడదండి. మీరు మీలాంటి పెద్దోళ్ళు పెద్దోళ్ళు కాదు, నువ్వు తలతిక్కగా నువ్వు ఇష్టం అలా అంటారా మీరు? అదే నువ్వు తలతిక్కగా మాట్లాడుతుంది, మరి ఆ మాటానికి ఏమన్నమాట? మరి ఎవరు దేవుడు గారు పొగుడుకుంటాడండి? పొగుడుకోవా నా ఇంటికి వచ్చి బాబు, నా ఇంటికి వచ్చి పొగడద్దని చెప్తున్నా. మీ ఇంటికి వచ్చి పొగడద్దంటే నా ఇంట్లో పాంప్లెట్ అయికో, నువ్వు పంచుకో, నువ్వు నీకు రాజ్యాంగం హక్కు మైక్ లో చెప్పుకో. మీరు హిందూ అని తెలియదు కదా. నేను అదే చెప్తాను, నేను అమ్మాయిని చేయి పట్టుకుంటాను, ఇష్టమైతే రమ్మని, లేకపోతే దాంట్లో తప్పే ఉందంటాను. దాంట్లో తప్పే ఉందండి. ఇష్టమైతే వస్తుంది, లేకపోతే లేదు. డౌట్ అండి. అరే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సార్, మీరు నాకు పాంప్లెట్ ఇష్టమైతే తీసుకోలేదు అన్నారు. నేను అదే అడుగుతున్నా. ఆ అమ్మాయి మనసులో కోరుకుంది, ఆ అమ్మాయి మనసులో కోరుకుంది అనుకుని వస్తుంది, దాంట్లో తప్పే ఉంది. సుప్రీంకోర్టే చెప్పింది ఇష్టమైతే ఇద్దరు చేసుకోవచ్చు అని, సుప్రీంకోర్టే చెప్పింది. మరి దానికి మీకు అబ్జెక్షన్ ఏంది దీంట్లో? కాదు సార్, ఇప్పుడు మరి మీ ఇంటికి వచ్చి ఎవడైనా పట్టుకుంటే మీరు ఒప్పుకుంటారా? మరి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం నాకు కూడా ఇవ్వకూడదు కదండి. మొన్న ఎందుకు ఇచ్చాడు? ఏమి ఇచ్చారు? రాముని నమ్మమని చెప్పారా? ఏమన్నా దాంట్లో రాసి ఉందా? ఏముందో మ్యాటర్ చదవండి, అక్కడ మ్యాటర్ రాసింది ఏముంది చదవండి. మరి మిమ్మల్ని కూడా నమ్మను. సార్ ఇప్పుడు ఎందుకంటే పిచ్చిగా వితండవాదం చేయకండి సార్. ఎర్రిపుగ్గాడు అంటారు మిమ్మల్ని అందరూ. వితండవాదం చేస్తే మాట్లాడకూడదండి. మీరు ఎర్రిపుగ్గాడు, నేను చెప్తున్నాను సార్, నువ్వు పెద్ద ఎర్రిపుగ్గాడు అంటాను. ఎందుకని నేను చెప్పేదండి, ఎందుకన్నానంటే మాట్లాడుతున్నారు మీరు. అరే ఎందుకన్నా నా మాట చెప్తా. మాట్లాడతారండి సార్ మీరు. బైబులే బూత్ అండి, బైబులే బూత్ అండి బాబు. మీకు అర్థం కావట్లా. నేను చూసి చదవమంటే మొత్తం చదువుతా. రామాయణం కల్పితాలండి ఇవన్నీ కూడా. లక్షల సంవత్సరాల క్రితం రాశారు. అవునండి, నేను చెప్తున్నాను సార్, అందుకే నేను చెప్తా. వినండి, మీరు అడిగారు కదా ప్రశ్న, వినండి. మీరు అన్నారు రామాయణం కల్పితం, నేను ఎట్లా నిరూపిస్తానో వినండి. మీరు
ఇప్పుడు లేదన్నప్పుడు బైబిల్ లేదన్నప్పుడు ఇప్పుడు మీరు ప్రశ్న మీరు రామాయణం ఒక్క నిమిషం రామాయణం కల్పితం అన్నారు, నా మాట వింటారా మరి మీరు ఇప్పుడు? చెప్పండి. నేను ఎట్లా నిజం చెప్తాను. గోపేంతరాస్ అనే ఒక ఏనుగులు ఉండేవి, 4 దంతాలు ఏనుగులు. అవునండి, అయినా ఓపిక లేదు, నువ్వు ఎందుకు కాల్ చేస్తున్నావు? అందుకే నేను ఎరుపుకంది ఉరకనే కాదు నేను అన్నది, స్టేట్మెంట్ ఇచ్చింది. నా రామాయణం కల్పితం ఉన్నప్పుడు నేను ఎట్లా చెప్తానుగా. ఇది భూతం అంటున్నారు మళ్ళీ పైగా. సరే ఏనండి, మీరు ఏనండి, పూర్వం 4 దంతాలు ఏనుగులు, గోపేంతరాస్ అనే ఏనుగులు ఉండేవాడు, 4 దంతాలు ఏనుగులు. అవి 10,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయినాయి. 10,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయినప్పుడు రామాయణంలో రాస్తున్నాయి, వాటి పేర్లు కూడా రాశారు. 4 దంతాలు ఏనుగులు, రావణాసుడు కోట కాస్తలని. అవి కోట్ల సంవత్సరాల క్రితం ఆ ఏనుగులు ఉన్నాయి అని చెప్పి మన శాస్త్రవేత్తలే ప్రూవ్ చేస్తే 4 దంతాల ఏనుగు కూడా దొరికినాయి. ఇప్పుడు 10,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయినాయి, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నాయి. నీకు ఆధారం ఏం కావాలి చెప్పు? ఇంకా రామాయణం ఎందుకు రాశారు 4 దంతాల ఏనుగులని? కాదు సార్, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటే ఏంటండి? అది మనం పెట్టుకుంది సార్, మనుషులు పెట్టుకుందండి. అబ్బా, మరి అది మాత్రం పెట్టింది సార్. ఇప్పుడు హిస్టారికల్ ప్రూఫ్ కి కూడా దేవుడు డైరెక్ట్ గా ఒక నిమిషం మీరు ఏనండి, హిందూ గ్రంథాలకి నేను ప్రూఫ్లు చూపించాను. 10,000 సంవత్సరాలు 4 దంతాలు ఏనుగులు 10,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయినాయి. కానీ రామాయణంలో స్పష్టంగా రాశాడు, రావణాసుడి యొక్క కోటనే 4 దంతాల ఏనుగులు కాపలా కాస్తున్నాయి అని చెప్పి రాశారు. జరిగినట్టుగా చూసింది ఎవరు ఆ టైంలో? మరి 4 దంతాల ఏనుగులు ఉన్నాయి, నీకెట్ట తెలుసు అండి? ఇప్పుడున్న ప్రజలకు ఎట్ట తెలుసు? ప్రత్యక్ష సాక్షి ఉన్నాయని చెప్పి రాముడు ఇలా చేశాడు అని ఆ టైంలో చూసింది ఎవరు? కాదండి, ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్నానండి. వాల్మీకి అండి, వాల్మీకి చూశాడు, యథాతథంగా రాశాడు. ఈయనే కాదంటున్నారు, మరి అంత క్రితం ఉన్న దానికి అంత కరెక్ట్ అని మీరు అలా చెప్తారు? నేను ఒక మాట చెప్తాను, మీరు ఒక్క నిమిషం ఆగండి. 4 దంతాల ఏనుగులు ఉన్నాయని మీకు తెలుసా సార్? జీవులు చాలా ఉండే ఒకనొక టైంలో. మీకు తెలుసా తెలీదా చెప్పండి? నాకు తెలుసు. మీకు తెలుసు కదా వాటి పేరేంటి చెప్పండి? ఉండే తర్వాత కాలక్రమంలో వాటి పేర్లు చెప్పండి. కాలక్రమంలో పేర్లు చెప్పండి, మీకు తెలుసా వాటి పేరేంటి? ఏటి పేర్లు? పేర్లు 4 దంతాలకి ఏనుగు పేరుందని ఆ పేరేందో చెప్పండి మీరు. ఆ టైంలో ఎప్పుడు కాదండి, ఎప్పుడు దాకా జీవించున్నా, ఎప్పుడు చనిపోయిన ఏదన్నా చెప్పండి కనీసం మీరు. సరే అండి, ఇప్పుడు సరస్వతి నది ఉందండి, సరస్వతి నది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది చెప్పండి పోనీ. ఇప్పుడుందా సరస్వతి నది? సరస్వతి నది లేండి, సరియు నది కదండి సరస్వతి నది. ఇప్పుడు ఉందా అండి? అయోధ్యలో ఉన్న నది ఏంటంటే నేను చెప్తుంది అది కాదు సార్, మీకు అందుకే మిమ్మల్ని ఎరుపుకని ఉన్న స్టేట్. సరస్వతి నది ఇప్పుడు ఉందా లేదా చెప్పండి సార్. బూతులు మాట్లాడకండి మీరు, బూతులు దేవుడు స్టేట్మెంట్ ఇచ్చేసా. నేను స్టేట్మెంట్, నువ్వు ఎరుపుకని స్టేట్మెంట్ ఇచ్చా. ఈ స్టేట్మెంట్ నా దాంట్లో సరస్వతి నది ఇప్పుడు ఉందా లేదా చెప్పు నాకు. ఇదంతా వద్దు, సరస్వతి నది ఇప్పుడుందా లేదా? కాదా, నేను అడిగిందని చెప్పు. సరస్వతి నది ఇప్పుడుందా లేదా? ఇంత అరే బాబు, నువ్వు అడిగి ఎందుకు దూరం చేశారండి మీరు? కాదు, సరస్వతి నది ఉందా లేదా?